చదువు పూర్తయిన వరకు తెలియదు జాబ్ ప్రిపరేషన్ అంటే ఒక మహాసముద్రం అని. పేషెన్స్ ఉంటే సక్సెస్ ఉంటుందని మోటివేషన్. అంతవరకు బయట ప్రపంచం చూడని నేను నా దగ్గర ఉన్న 2 పుస్తకాలు, ఒక బ్యాగు, 2 జతల బట్టలు పట్టుకుని కాంపిటీషన్ అనే సముద్రంలో ఈదుదామని బయలుదేరాను. చేతి నిండా పుస్తకాలు, బుర్ర నిండా మనం అనుకుని సాధించాలనే ఆలోచనలు, ఎప్పటి నుంచి సుఖాలు మన శత్రువని నినాదంతో ఎక్కడో ఉన్న కోచింగ్ సెంటర్కి బయలుదేరి అక్కడికి వెళ్ళి చూస్తే నాలాంటి అనామకులు ఎంతోమంది. వారు చెప్పే పాఠాలు వింటుంటే నేను వేరే గ్రహానికి వచ్చానన్న డౌట్లు, చెప్పింది అర్థం అవ్వక పిచ్చి పిచ్చి అవుతున్న నేను, అడిగింది టక టక అని చెబుతున్న నా తోటి వారిని చూసి నేను చాలా పరిగెట్లని అర్థమైంది. ఎంతటితో ఈ రోజు అయిపోయిందని రూమ్కి వెళ్తే రూమ్ చెత్త కుండీలా కనిపించేది. నేనే బద్దకస్తుంటే నాకన్నా బద్దకస్తులు నా రూమ్మేట్స్. ఎవడి బట్టలు ఎక్కడ ఉంటాయో తెలియదు, ఎవడు ఏ పనిలో ఉంటాడో తెలియదు. రూమ్లో ఉంటే ఫిట్నెస్ పోతుందన్న భయంతో మార్నింగ్ 4 గంటల అలారం పెట్టిన నేను 1-2 కంప్లీట్ చేసుకుని వేసుకున్న బట్టలు నావా ఎవడు అన్న అయమయంలో చేతికి అందిన షూ పట్టుకుని గ్రౌండ్కి వెళ్తే అక్కడ ఒక యుద్ధమే జరుగుతుంది. ఇలా చూస్తూ ఉంటే అవ్వదనుకున్న నేను, మరి నన్ను ఆపేవాడు ఎవడూ లేడన్నట్టు పరిగెడితే మొదటి రౌండ్కే నడుము పట్టేసి ఈరోజు నేను అయిపోయానని నాలో నేను ఆలోచించుకుంటే ఎవడో పక్కన ఎలుదు కిప్చోగిలా చాలా ఫిట్నెస్గా ఉండి ఎక్సర్సైజ్ తెగ చేసేస్తున్నాడు. అన్నా ఏమిటి ఎక్సర్సైజ్ అని అడిగితే రన్నింగ్కి ముందు వామప్ అన్నాడు. ఇప్పటి వరకు చదివే కాదు, ఇలాంటి వాటిలో కూడా కొంచెం ఆహ్వానం ఉండాలని తెలిసేసారు. ఇలా ఈరోజు అయిపోయిందని రూమ్కి వెళ్ళి ఫ్రెషప్ అయ్యి ఆకలితో కిచెన్ వైపు చూస్తే నా గురించి ఉండేవాడు ఎవడుంటాడు. అమ్మూరు వెళ్ళినప్పుడు నేర్చిన కొద్దో గొప్ప వంట గుర్తొస్తే లేట్ చేయకుండా స్టవ్కో పక్క అన్నం, రెండో పక్క ఉప్పు కారం చాలీ చింతపండు చారు. అప్పటి వరకు ఎవడు ఎక్కడున్నాడో తెలియని ఫ్రెండ్స్ వాసనలో రాగానే కాకుల్లా వాలిపోతారు. అప్పటి వరకు ప్రశాంతంగా ఫ్రెండ్స్తో తిన్న నేను అలా చదువుదామని బుక్స్ తెరిచి చూస్తే అంత మేలైన ఓ సినిమానే జరుగుతుంది. సరిగ్గా ఊహించుకుంటే అందులో మనం కూడా విలీనం అయిపోవచ్చు అన్న కాన్సెప్ట్స్ అలా సాగిపోతున్న ఈ బ్యాచులర్ లైఫ్లో చిన్నపాటి అప్పులతో కూడిన రూమ్ రెంట్లు, వారానికి ఒకసారి ఉతుక్కున్న బట్టలు, ఎంతో మందితో కలుస్తూ విడిపోతూ ఎదురైన అనుభవాలు, అవసరానికి డబ్బులు లేనప్పుడు ఆదుకునే ఫ్రెండ్స్, అన్న తమ్ముడు బావ అంటూ అప్పటి వరకు ఏమీ కాని వాళ్ళు ఒక ఫ్యామిలీలా మోటివేషన్స్, గైడెన్స్ అంటూ ఒకరిని ఒకరు సపోర్ట్ చేసుకునే ఓ బ్యాచులర్స్ మీకు జోహార్లు. బ్యాచులర్ లైఫ్ నీ స్థితిని తెలియజేస్తుంది, పేషెన్స్ని పరిచయం చేస్తుంది.